హలో గాయ్స్! ఈరోజు మా గోదావరి స్టైల్‌లో కొబ్బరన్నం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. వచ్చేయండి. ఇక్కడ మేమైతే 4 కొబ్బరి చిప్పలు తీసుకున్నాం. అంటే 2 కొబ్బరికాయలు తీసుకొని వాటిని పీసెస్ కింద కట్ చేసుకొని పాలనేవి తీసేసుకోవాలి. కొంతమందైతే క్లాత్‌లో వేసి కూడా ఆ పాలనేవి తీసుకుంటారు. సో, మా దగ్గర ఆ క్లాత్ అవైలబుల్‌గా లేదు ప్రెజెంట్. అందుకే ఇలాగా చేసేసాము. ఈ వేస్ట్ అయితే నాకేమీ తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే ఏమైనా యూజ్ ఉంటే చెప్పండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ కొబ్బరన్నంలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడతది. లేదు అంటే రైస్ అయిపోయిన తర్వాత రైస్ అంతా ఏమవుతదంటే గట్టి గట్టిగా ఉన్నట్టు అయిపోతదనమాట. పొడి పొడిగా ఉండదు. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బావుంటుంది. సో, ఇక్కడ నేను చూపించే దినుసులన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అలాగే మనం పాలు వేసుకున్నప్పుడు ఏంటంటే సాల్ట్ అనేది వేసుకోవద్దు. ఎందుకంటే పాలనేవి ఇరిగిపోయినట్టు అయిపోతాయన్నమాట. సో, అంతా అయిపోయిన తర్వాత బియ్యం వేసిన తర్వాత సాల్ట్ అనేది చూసుకోండి. ఫస్టే పాలు మరుగుతున్నప్పుడు మాత్రం సాల్ట్ వేయొద్దు. మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ కూడా చేయండి. దీంట్లో కాంబినేషన్ అయితే చికెన్ కర్రీ మాత్రం మస్తుంటది. చాలా అంటే చాలా ట్రై చేయండి. సూపర్ ఉంటది. ఇది మా వెస్ట్ గోదావరి స్టైల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.